డాక్టర్ ఏమైంది? ఎలా ఉంది సాగర్కి? సాగర్ పరిస్థితి ఏం బాలేదు. అతనికి గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం తనని వెంటిలేటర్స్ మీద ఉంచాం. నేను సాగర్ని చూడాలి. లోపలికి ఎవరూ వెళ్ళకూడదు. కానీ సాగర్ పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది. మీకు తెలియంది కాదు, ఈ పిల్లాడు పుట్టుకతోనే అనారోగ్యంతో పుట్టాడు. తన గుండెల్లో రంధ్రం ఉంది, క్లాట్ ఉంది. అందువల్ల తనకి ఎక్కువ ఉద్రేకం, ఎగ్జైట్మెంట్ గాని అలసట గాని మంచిది కాదు. మీరు దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారని నాకు తెలుసు. కానీ కార్డియాక్ సమస్య వల్ల నా ఉద్దేశంలో సాగర్కి సర్జరీ చేయవలసి ఉంటుంది. సర్జరీనా? డాక్టర్ వేరే మార్గం లేదంటారా? సాగర్ ఉన్న పరిస్థితికి ఇక వేరే మార్గం లేదు. సర్జరీ ఒకటే మార్గం. అయితే సాధారణంగా డాక్టర్లు ఇలాంటి తీవ్రమైన సర్జరీలు 15-16 ఏళ్ల వయసులోనే చేయాలనుకుంటారు. సాగర్ ప్రస్తుతం చాలా చిన్నవాడు. ఈ వయసులో తనకి సర్జరీ అంటే చాలా పెద్ద రిస్క్ తీసుకోవడం అవుతుంది. ఎంత పర్సెంట్ డాక్టర్? 80-20. ఐ మీన్ 80% రిస్క్ ఉంటుంది. బయటపడే అవకాశాలు కేవలం 20%. మీరు మీ కుటుంబం వాళ్ళతో డిస్కస్ చేయండి. ఈ రిస్క్ తీసుకోవడానికి మీరంతా సిద్ధమేనా కాదా? ఎక్స్క్యూజ్ మీ. అతని గుండెల్లో రంధ్రం ఉంది, అదే క్లాట్ ఉంది. సాగర్కి సర్జరీ చేయాల్సిందే. మన సాగర్కి ఏం కాదు కదా తమ్ముడు? నాకు చాలా భయం వేస్తుంది. అన్నీ బానే జరుగుతాయి కదా? అక్క ధైర్యంగా ఉండాలి. నువ్వు సాగర్కి ఏమీ జరిగిపోదు. వెళ్దామా మమ్మీ? పదండి. చిన్నమ్మ ఆగండి. సాగర్ బయటపడతాడు. ఏమీ అయిపోతానికి. పూజారి గారు అమ్మగారికి ఏం చెప్పారంటే, ఎవరైనా అమ్మాయి సాగర్ పేరిట తన నుదుటి తిలకం పెట్టుకుంటే సాగర్ బయటపడతాడన్నారు. నువ్వు పెట్టుకో సాగర్ పేరిట తిలకం. ఏంటి అర్థం లేని మాటలు గంగా? ఆలోచించి మాట్లాడుతున్నావు నువ్వు? అర్థం లేకుండా మాట్లాడడం లేదు చిన్నమ్మ. పూజారి గారు ఏం చెప్పారో అదే అంటున్నాను. దిద్దుకోండి తిలకం. ఎందుకలా ఏడుస్తున్నావు చిన్నమ్మ? పూజారి గారు అన్న దగ్గర నేను చెప్తున్నాను, పెట్టుకోండి తిలకం. లేదు గంగా, నేను ఆ తిలకం పెట్టుకోకూడదు. ఎందుకంటే నేను తనకి తల్లిని. తల్లివి గనుకే చెప్తున్నాను. మీ అబ్బాయి కోసం ఒక బొట్టు కూడా పెట్టుకోవా నువ్వు? గంగా 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 గంగా, నీ బుద్ధి ఏమైనా గడ్డి తింటోందా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావే.
సాగర్ పేరిట తిలకం ఎవ్వరూ దిద్దుకోకూడదు. నీ చిన్నమ్మ గాని నేను కాని. అర్థమైందా నీకు? అర్థం కాలేదు. నువ్వు కానీ చిన్నమ్మ గారు కానీ తిలకం ఎందుకు దిద్దుకోకూడదో నాకు స్పష్టంగా చెప్పండి. నీతోటేగా పూజారి గారు చెప్పారు ఎవరైనా స్త్రీ అలా తిలకం దిద్దుకుంటే సాగర్ బయటపడతాడని. గంగా, సాగర్ సింధూరం వల్ల కాదు, ఆపరేషన్ చేస్తే బయటపడతాడు. మరి డాక్టర్ అలా ఎందుకు చెప్పారు? సాగర్ను కాపాడటం కష్టం అన్నాడు, ఇక ఆ దేవుడే కాపాడాలన్నారు. అందుకని ఎవరైనా ఒకరు తిలకం పెట్టుకోవాల్సిందే. పోనీ నువ్వు పెట్టుకో తిలకం. నువ్వైనా పెట్టుకోవచ్చుగా, నీకు కూడా సాగర్ అంటే ఎంతో ఇష్టం కదా. లేదు గంగా, అది నేనెలా పెట్టగలను? దయచేసి ఎవరైనా కాపాడండి మా సాగర్ని. తనని చచ్చిపోనివ్వకండి ప్లీజ్. మీరైనా ఏదైనా చేయండి అమ్మగారు. వెళదామాక, సాగర్కి ఆపరేషన్ చేసే టైం అవుతుంది. సాగర్ అక్కడ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ, సరే పదండి, నేను కూడా వస్తాను మీతో. ఎవరైనా కన్య అతని పేరిట తన నుదుట తిలకం దిద్దుకోవడం ఒక్కటే మార్గం. అదే చిన్నాకి ఒక రక్షణ కవచంలాగా, డాలులాగా పనిచేస్తుంది. ఏ ఒక్కరూ అర్థం చేసుకోవడం లేదు. పైగా అమ్మగారు కూడా ఎవరికీ వివరించి చెప్పలేదు. కేవలం తిలకం దిద్దుకుంటే చాలు, అందుకు కూడా ఎవరు సిద్ధంగా లేరు. మాలతి అక్క, నువ్వైనా పెట్టుకుంటావా సాగర్ పేరిటి తిలకం? నేనా? తల అడ్డంగా తిప్పి ఎందుకు కుదరదంటున్నావు? ఎందుకు పెట్టుకోకూడదు నువ్వు ఈ తిలకం? నీకేమైనా పిచ్చెక్కిందా? నీకెలా చెప్పాలో తెలియడం లేదు. నాకెప్పుడూ పెళ్ళి అయిపోయింది. తిలకం అంటే ఏదో హోలీ రంగు పూసుకున్నట్టు కాదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. నీకెంత చెప్పినా అర్థం కాదిది. చిన్నబాబు గురించి నాకు కూడా బెంగగానే ఉంది, కానీ నేను పూజారి గారు కేవలం అమ్మాయి అని చెప్పారు, లేదంటే నేను నిన్నే అడిగేదాన్ని. పైగా నువ్వైతే కుదరదనే వాడివే కాదు కదా గోవిందయ్య గారు. మాలతి సరిగ్గానే చెప్పిందమ్మా. ఒకరి పేరిట తిలకం దిద్దుకోవటం అంటే అదేం తమాషా కాదు. ఎవరైనా కన్య అతని పేరిట తన నుదుట తిలకం దిద్దుకోవడం ఒక్కటే మార్గం. అదే చిన్నాకి ఒక రక్షణ కవచంలాగా, డాలులాగా పనిచేస్తుంది. మీలో ఏ ఒక్కరికి సాగర్ అంటే కొంచెం కూడా లెక్కలేదు. ఒక్కరు కూడా నాకు సాయం చేయడం లేదే. ఒకవేళ సాగర్కి ఏమైనా జరిగితే అప్పుడు నేను ఏ ఒక్కరితోనూ మాట్లాడను, ఎవరితోటి మాట్లాడను. ఇంకా అలా చూస్తుంటావే, పెట్టు నా నుదుట తిలకం. ఎన్నిసార్లు చెప్పను బొట్టు పెట్టు సాగర్ నాకు. సాగర్ పెట్టమంటుంటే